వ్యూయర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తేజును. సో మనం చాలా మందిలో ఇవాళ రేపు గమనిస్తున్నాం, పిల్లల్లో ఆటిజం కానీ ఏడిహెచ్డి బిహేవియర్ కానీ రెగ్యులర్గా చూస్తుంటాం. బిహేవియరల్ చేంజెస్, కాన్సన్ట్రేషన్లో కూడా లోపము, సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా తరచూ కనిపిస్తూనే ఉన్నాయి మనకి. అండ్ అదే కాకుండా చాలామంది పిల్లల్లో కొంచెం విజన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. మరి వీటి గురించి మనం ఇవాళ చర్చించడానికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు చైల్డ్ సైకాలజిస్ట్ అండ్ కెరటోకానర్ స్పెషలిస్ట్ అండ్ ఆర్థో ఆప్టిస్ట్ విజన్ థెరపిస్ట్. సో డాక్టర్ కిరణ్ కుమార్ గుల్వే గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఆటిజం ఆర్ ఏడిహెచ్డి అంటే ఏమిటి అండ్ ఎలాంటి పిల్లల్లో మనం ఇది గమనిస్తూ ఉంటాం? రెగ్యులర్గా ఆటిజం ఏడిహెచ్డి ఏదైతే ఉందో సో నార్మల్ పిల్లలాగానే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ బిహేవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వాళ్ళు. సో ఓవరాల్గా ఏంటంటే మాటలు రాకపోవడం, సో ఏజ్ పెరగడం జరుగుతూ ఉంటుంది. సో హైపర్గా కొంచెం యాక్టివ్గా ఉంటారు వాళ్ళు. సో హైపర్ యాక్టివ్గా ఉండడం వల్ల నార్మల్గా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అటెన్షన్ సరిగా ఉండదు. సో ఇలాంటి ఇష్యూస్ ఏంటంటే నార్మల్గా ఏజ్ పెరుగుతుంది బట్ మాటలు అనేది డిలే అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం గమనించడం జరుగుతూ ఉంటుంది ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ. అండ్ ఆటిజంలో ఏంటంటే వాళ్ళు కీప్ ఆన్ రిపీటెడ్ బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే నార్మల్గా కార్స్ కానీ, లేదు అంటే ట్రక్స్ కానీ ఆ వీల్స్ ఆడుకోవడం, లేదు అంటే స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవడం, లేదు అంటే సో ఈ విధంగా కొన్ని సీకింగ్ బిహేవియల్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి వాళ్ళకి. సో ఈ విధంగా డిఫరెంట్గా ఉండడం, సో పిల్లలతో మింగిలప్ కాకుండా వాళ్ళది వాళ్ళు ఒక ప్రపంచం క్రియేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే. సో ఓవరాల్గా స్టిల్ ఈ మధ్య ఇది ఎక్కువైపోవడం జరుగుతూ ఉంటుంది. సో పేరెంట్స్ ఎవరైతే న్యూగా ఉంటారో, న్యూ కపుల్, వాళ్ళకి తెలియకపోవడం జరుగుతుంది. సో జాయింట్ ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇలాంటి ఇష్యూస్ పైన సో న్యూ కపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఆటిజం కానీ ఏడిహెచ్డి ఉన్న పిల్లల్లో విజన్ సీకింగ్ అనేది ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళకి ఏమైనా విజన్ వైపు కూడా చేంజెస్ రావడం జరుగుతుందా? ఎస్. సో డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో విజన్ సీకింగ్ అంటే నార్మల్గా ఇప్పుడు ఏమైనా థింగ్ ఉందనుకోండి, సో ఇలా కదుపుతూ ఉంటారన్నమాట. సో షేకింగ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళకి కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. సో ఓవరాల్గా ఏంటంటే కొంతమంది పిల్లలు సో ఎక్సైట్ అయినప్పుడు ఇందాక చెప్పారు ఇలా చేస్తూ ఉంటారు. సో కొంతమంది పోక్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఈ విధంగా చూస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ విజువల్ సీకింగ్ బిహేవియర్ ఇష్యూస్ అంటూ ఉంటాం మనం. సో వీళ్ళకి ఏంటంటే విజువల్ ఏదైతే బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయో సో దానిపైన మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ థెరపీస్ ఇస్తూ వాళ్ళకి న్యూట్రల్ నార్మల్ తేవడానికి వీలవుతుంది. సో ఆటిజం ఉన్న పిల్లల్లో మనం రెగ్యులర్గా అయితే స్పీచ్ థెరపీ ఇలాంటివి కొన్ని ఇస్తూ ఉంటాం కదా. సో అంటే వీళ్ళకి విజన్ థెరపీ కూడా ఎంతవరకు అవసరం ఉంటుంది అనుకోవచ్చు డాక్టర్ గారు? సో ఓవరాల్గా ఇప్పుడు స్పీచ్ ఏదైనా వినాలి అన్నా ఇప్పుడు డెఫినెట్లీ మనం మాట్లాడేది ఇంట్లో ఓవరాల్గా అందరూ వింటూ ఉంటారు పిల్లలు. సో మనం కూడా వింటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే లేదో, ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండదో వాళ్ళకి, అంటే నార్మల్గా ఇప్పుడు ఏదైనా మనం చూసిందే మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది అండ్ లాంగ్ టర్మ్ మెమొరీకి ఫుల్ ఫ్లెడ్జ్గా సేవ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టినా ఒక 70-80% మనం వింటూ ఉంటాం. సో మిగతా 20-30% ఏంటంటే సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ మెమొరీ అంటూ ఉంటాం. సో ఆ విధంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది నార్మల్ పిల్లల్లో. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఓవరాల్గా ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఉండదు. సో డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. సో దానివల్ల ఏమవుతుందంటే సో ఐ కాంటాక్ట్ ఇచ్చిన కాసేపు చూస్తారు, దెన్ ఈ విధంగా చూస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఏదైతే ఇమోషనల్ కానీ లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాప్చర్ చేయలేకపోతూ ఉంటారు. సో దానికోసమే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ఐ అటెన్షన్, ఫోకసింగ్, ఫిక్సేషన్ ఇష్యూస్, సో డిస్ట్రాక్షన్, కాన్సన్ట్రేషన్ పైన మనం వర్కౌట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది విజన్ థెరపీలో. సో విజన్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పిల్లలకి. సో పిల్లలకి చేసే విజన్ థెరపీలో మనము ఎలాంటి పరికరాలు అనేది ఉపయోగిస్తుంటాం డాక్టర్ గారు? సో ఓవరాల్గా చాలా ఉంటాయి, డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్. సో అంటే వాళ్ళ ఏజ్ ఏంటంటే కొంతమంది నాట్ ఓన్లీ ఏడిహెచ్డి ఆటిజం, సో డిఫరెంట్ కేసెస్ ఉంటారు. సిపి చైల్డ్ అంటూ ఉంటాం. సో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి కొంతమందికి. సో అలాంటి కండిషన్లో ఏంటంటే మనం ఫ్యూ మంత్స్ లైక్ 7-8 మంత్స్ నుంచి కూడా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం విజన్ థెరపీ. సో వాళ్ళకి ఐ కాంటాక్ట్ వదిలేయండి. సో నార్మల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా హ్యాండ్ మూమెంట్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతూ ఉంటారు. సో ఇది పేరెంట్ అనేది గ్రహించాలి. అది గ్రహించి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం అటెన్షన్ ఏదైతే హ్యాండ్ మూమెంట్ కూడా లేదనుకుంటే ఇట్స్ లైక్ వెరీ డేంజరస్ ఇన్ ఫ్యూచర్ పిల్లలకి. సో అలాంటి కండిషన్లో ఏంటంటే పిల్లలకి కొంతమందికి కొన్ని సర్జరీస్ మనం అడ్వైస్ చేయగలం, కొంతమందికి ఏమి చేయలేని పరిస్థితి అన్నమాట. సో ఇలాంటి పిల్లలకి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం విజన్ థెరపీ ఇచ్చామనుకోండి, ఎస్ విజువల్ ఏదైతే ఇష్యూస్ ఉంటాయో అవి మెల్లమెల్లగా ఏంటంటే సార్ట్ అవుట్ అవ్వడం జరుగుతుంది అండ్ విజువల్గా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి పిల్లల్లో ఓవరాల్గా 7-8 మంత్స్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ విజన్ ఎక్విప్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి.
సో ఓవరాల్గా ఆర్టిజం ఏడిహెచ్డిలో వచ్చేసరికి 1.5 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ నుంచి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. లైక్ ఫ్లిప్పర్ కానీ, లేకపోతే ఆర్ఎఫ్ రూలర్ కానీ, సో బ్రూక్ స్ట్రింగ్ అంటూ ఉంటాం. సో డిఫరెంట్ ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో దాంతోపాటు కంప్యూటర్ రిలేటెడ్ విజన్ థెరపీ కూడా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఆ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అంటూ ఉంటాం విజన్ థెరపీలో. సో డిపెండ్స్ అపాన్ చైల్డ్ ఏజ్, వాళ్ళ మెంటల్ ఏజ్, వాళ్ళ అండర్స్టాండింగ్ దాన్ని బట్టి మనం సో లెవెల్ 1లో వేయాలా, లేకపోతే లెవెల్ 2లో ఇవ్వాలా, సో ఈ విధంగా మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆటిజం కానీ ఏడిహెచ్డి కానీ ఉండే పిల్లల్లో సో ఈ కంటి చూపు సమస్య అనేది ఒకేలాగా ఉంటుందా, లేదా ఒకరికి మారుతూ ఉంటుందా? సమస్య ఎలా ఉండబోతుంది? సో ఆర్టిజంలో ఏంటంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా చూడరు. నార్మల్గా ఏంటంటే అసలు ఐ కాంటాక్ట్ అనేది సరిగ్గా ఉండదు. సో ఓన్లీ మదర్ కానీ, ఫాదర్ కానీ ఆర్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరో ఒకరికో ఇద్దరికో ఇస్తూ ఉంటారు. సో మిగతా వాళ్ళతో ఐ కాంటాక్ట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయరు. సో చేసినా కాసేపే దెన్ అగైన్ లైక్ డైవర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏడిహెచ్డిలో ఏంటంటే వాళ్ళకి కొంతమందికి మాటలు కూడా ఉంటాయి, కాకపోతే కాసేపు వరకే. సో ఓవరాల్గా ఏదైతే ఐ కాంటాక్ట్ ఉంటుందో వాళ్ళకి నీడ్ ఉన్నప్పుడు చూస్తారు, దెన్ అగైన్ డైవర్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటూ ఉంటాం దీన్ని. సో ఓవరాల్గా ఐ కాంటాక్ట్ ఉంటుంది, బట్ ఏడిహెచ్డి పిల్లల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉండదు అనమాట. సో ఓవరాల్గా వీళ్ళది ఏంటంటే అసలు ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఉండదు ఆర్టిజంలో. ఏడిహెచ్డిలో ఉంటుంది, బట్ కాసేపటి వరకే. సో ఓవరాల్గా మనం ఆ విధంగా మనం వాళ్ళకి ఏ థెరపీ ఇవ్వాలి విజన్లో, సో వీళ్ళకి ఏ విధంగా థెరపీ ఇవ్వాలనేది మనం డిసైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటుంది, బట్ సిమిలర్గానే ఉంటుంది కొంచెం విజన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్టిజం అండ్ ఏడిహెచ్డిలో. సో విజన్ థెరపీలో పిల్లలకి కంటి చూపు సమస్య అనేది మనం ఎన్ని రోజుల్లో తగ్గించవచ్చు? డిపెండ్స్ అపాన్ సివియారిటీ అండి వాళ్ళది. సో ఓవరాల్గా మైల్డ్ కేసు ఉందా, మోడరేట్ ఉందా, సో మోడరేట్ టు సివియర్ ఉందా, ఆర్ సివియర్ ఉందా. సో మైల్డ్ కేసెస్ ఉన్నారనుకోండి, మేబీ 3 to 6 months ఆర్ 7 months వరకు థెరపీ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు అసలు థెరపీగా 6-7 months అనిపిస్తుంది, బట్ డెఫినెట్లీ ఇది స్లో ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి పిల్లలకి ఎందుకంటే వాళ్ళు అండర్స్టాండింగ్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ పిల్లలతో కంపేర్ చేస్తూ ఉంటే. సో నార్మల్గా ఇప్పుడు సర్జికల్ కేసు ఏమైనా ఉందనుకోండి, వితిన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hourలో మనం సార్ట్అవుట్ చేయగలం. కాకపోతే థెరపీ అనేసరికి ఇట్ టేక్స్ మోర్ టైం. సో ఓవరాల్గా మోడరేట్ కండిషన్ 1.5 year అవుతుంది. సో సివియర్ కండిషన్లో మేబీ 2 years, 2.5 years. సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఏజ్. అంటే 1.5 yearకి వచ్చారనుకోండి పిల్లల్ని తీసుకుని, 2 yearsకి వచ్చారనుకోండి, సో 1 to 3 years ఏదైతే ఏజ్ ఉంటుందో చాలా ఇంపార్టెంట్ ఏజ్ అనమాట వాళ్ళకి. సో బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ ఉండడం జరుగుతుంది. సో 3 to 5 years ఇంకొక ఏజ్ ఉంటుంది. సో దాంట్లో కూడా డెఫినెట్లీ బాగానే ఇంప్రూవ్మెంట్స్ ఉండడం జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే నియర్ టు నార్మల్ రావడం జరుగుతుంది. సో పెద్దగా అయిన తర్వాత వీళ్ళకి ఆర్టిస్టిక్ ఇష్యూస్ ఉండే అన్నట్టుగా మనం ఐడెంటిఫై చేయలేము. సో అందుకే మనం స్పెషల్ కిడ్స్ అంటూ ఉంటాం వీళ్ళని. సో మనం కొందరు గమనిస్తూ ఉంటాము. సో కొంచెం వంకరగా చూడడం, మెల్ల కన్ను ఇలాంటి ఒక అది. సో ఈ సమస్యకి కరెక్షన్ చేసుకోవడానికి విజన్ థెరపీ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది డాక్టర్ గారు? సో రెగ్యులర్గా ఏంటంటే అందరికీ లైక్ 1, 2 ఆర్ 3, 4 డయాప్టర్ వరకు ఏంటంటే ప్రిజమ్ డయాప్టర్ అంటూ ఉంటాం. సో మెల్లకన్ను అనేది అందరికీ ఉండొచ్చు, బట్ 4 కంటే ఎక్కువగా ఉందనుకోండి, ఆర్ 3 కంటే ఎక్కువగా ఉందనుకోండి, సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకి విజన్ థెరపీ ఇస్తూ సో వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవచ్చు. డిపెండ్స్ అపాన్ ఏజ్ అగైన్. సో అండర్ 9 years ఉన్నారనుకోండి పిల్లలకి బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా 6 ప్రిజమ్ ఆర్ 7 ప్రిజమ్ కంటే ఎక్కువగా ఉందనుకోండి, అంటే నార్మల్గా డీవియేషన్ అంటూ ఉంటాం. ఒక కన్ను స్ట్రేట్ చూస్తూ ఉంటాం, ఒక కన్ను వచ్చేసి పక్కన వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆరెల్స్ లైక్ ఒక కన్ను స్ట్రేట్ ఉంటుంది, ఇంకో కన్ను వచ్చేసి లోపలికి వెళ్ళడం, నేసల్ సైడ్ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో కంటితో మనం చూస్తూ ఉంటాం. సో మెల్లకన్ను అలాంటిది ఉందనుకోండి, సో మనం ప్రిజమ్ గ్లాసెస్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో అది కూడా ఎవ్రీ 6 monthsకి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. సో అలాంటి కండిషన్లో ఏంటంటే మనం టిల్ లైక్ 8 to 10 ప్రిజమ్ వరకు మనం కరెక్షన్ ఇచ్చి వాళ్ళకి సో నియర్ టు నార్మల్ ఒక 1.5 year లోపల తేవచ్చు. సో అది ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంటి దగ్గర కూడా మనం నార్మల్గా అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆర్టిజం ఏడిహెచ్డి పిల్లలలో అయితే డెఫినెట్లీ వాళ్ళు డైలీ రావాల్సి వస్తుంది. అలాంటి ఇష్యూస్ లేదనుకోండి, సో నార్మల్ చైల్డ్కి ఒకవేళ స్క్వింట్ ఐ ఉంది, సో డెఫినెట్లీ వాళ్ళు ఇంటి దగ్గరనే వాళ్ళకి మనం ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. వాళ్ళు ఇంటి దగ్గర థెరపీ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అంటే ఏంటి డాక్టర్ గారు? సో ఇప్పుడు డెఫినెట్లీ పిల్లలకి ఏంటంటే మొబైల్తో దూరం పెట్టాలి, ట్యాబ్స్తో దూరం పెట్టాలి, ల్యాప్టాప్స్ కానీ ఆర్ సిస్టమ్స్ దూరం పెట్టాలి అంటూ ఉంటాం మనం. సో సిస్టమ్ బేస్డ్ ఏదైతే విజన్ థెరపీ ఉంటుందో సర్టెన్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసి వాళ్ళకి ఏదైతే నీడ్ ఉన్న గ్లాసెస్ ఉంటాయో, సో ఫిల్టర్స్ అంటూ ఉంటాం, ఆ ఫిల్టర్స్ పెట్టి వాళ్ళకి ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా అట్రాక్టివ్గా ఉంటారు వాళ్ళు. సో దాంట్లో ఏంటంటే డెఫినెట్లీ సో ఐ డీవియేషన్ ఏ విధంగా అవుతుంది, సో నార్మల్గా దేనికి ఏది మ్యాచ్ చేయాలి, అలాంటి కొన్ని పజిల్స్ లాగా లేకపోతే కొన్ని గేమ్స్ లాగా ఆర్ ఎల్స్ లైక్ మనం 3D విజన్ అంటూ ఉంటాం ఆర్ ఆర్థో ఆప్టిస్ట్ అంటూ ఉంటాం.
సో ఆర్థోప్టిక్ ఏదైతే ఉంటుందో దాని త్రూ మనం వాళ్ళకి డెఫినెట్లీ డిఫరెంట్ గేమ్స్ ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ చైల్డ్ టు చైల్డ్. మనం కొంతమందికి 30 మినిట్స్ ఇస్తాం, కొంతమందికి 40 మినిట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నాట్ మోర్ దెన్ దట్. సో అది కూడా బ్యూటిఫుల్గా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ఉంటుంది. ఇది ఇంతకుముందు వెస్టర్న్ కంట్రీస్లోనే ఉండేది. సో సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ ఇప్పుడు మనం ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే సో అందరికీ ఇవ్వలేము విజన్ థెరపీ కంప్యూటర్ బేస్డ్గా. సో ఓవరాల్గా ఎవరికైతే ఏదైతే ఇష్యూస్ ఉంటాయో సో డెఫినెట్లీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సిస్టమ్ బేస్డ్గా. కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అనేది ఏ ఏజ్ పిల్లలకి మనం ఇవ్వచ్చు డాక్టర్ గారు? సో కంప్యూటర్ బేస్డ్ విజన్ థెరపీ వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్గా మనం 4-5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఏదైతే 4-5 ఇయర్స్ పిల్లలు ఉంటారో సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు వాట్ కీబోర్డ్ మౌస్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా మనం వాళ్ళకి అండర్స్టాండింగ్ మినిమం ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళకి మనం సిస్టమ్ బేస్డ్ విజన్ థెరపీ అనేది ప్రొవైడ్ చేస్తాం. 3 ఇయర్స్ అంటే డెఫినెట్లీ పాసిబుల్ కాదు పిల్లలకి. సో కంప్యూటరైజ్డ్ విజన్ థెరపీ అనేది ఓన్లీ పిల్లలకి మాత్రమే, లేకపోతే పెద్ద వాళ్ళకి కూడా ఇలాంటి విజన్ సీకింగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఇదే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది? సో డెఫినెట్లీ అండి, ఇప్పుడు నాట్ ఓన్లీ పిల్లలు, సో పెద్దవాళ్ళు ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇందాకే చెప్పాం మనం సిస్టమ్ యూజర్స్ కానీ మొబైల్ యూజర్స్ కానీ ఆర్ అకౌంటెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అలాంటి వాళ్ళకి ఏంటంటే కంటిన్యూస్గా సిస్టమ్ వర్క్ అనేది ఉంటుంది. సో వీళ్ళ చూపు ఏంటంటే కంటిన్యూస్గా 8 అవర్స్ 9 అవర్స్ కొంతమంది 10 అవర్స్ వర్కింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఓవరాల్గా ఎంత గ్యాప్ వచ్చినా ఒక 3 అవర్స్ గ్యాప్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి కండిషన్ ఏంటంటే మన అకామిడేషన్ మజిల్స్ అనేది ఉంటుంది. సో ఆ మజిల్స్ వచ్చి ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసి సడన్గా దూరం చూడాలంటే మస్క్గా ఉంటుంది. సో ఇలా చేస్తూ ఉంటారు. సో అడాప్టేషన్ ఏదైతే టైం ఉంటుందో డెఫినెట్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈరోజు కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, రేపు వచ్చేసి కొన్ని మినిట్స్కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. సో పెద్దవాళ్ళకి కూడా డెఫినెట్లీ ఈ విధంగా సిస్టమ్ బేస్డ్గా విజన్ థెరపీ ఏదైతే ఉంటుందో అంటే నార్మల్గా ఇప్పుడు కొన్ని థింగ్స్ ఏదైతే ఉంటుందో దగ్గర రావడం, ఓకే, సో అంటే ఈ సిస్టమ్ బేస్డ్లో ఏదైతే అప్లికేషన్ రిలేటెడ్ ఉంటుందో గేమ్స్ లాగా లేకపోతే పజిల్స్ లాగా, సో స్టీరియోప్సిస్ అంటూ ఉంటాం. ఇవి కొన్ని క్లినికల్ టర్మ్స్ ఏంటంటే నార్మల్గా కొంతమందికి అర్థం కాకపోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఐ దగ్గరికి తీసుకెళ్ళడం, ఐ దూరం తీసుకెళ్ళడం, డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఇష్యూస్ని బట్టి మనం ఈ విజన్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సిస్టమ్ బేస్డ్ పెద్దవాళ్ళకి కూడా డెఫినెట్లీ. అండ్ స్క్వింట్ ఐ మెల్లకన్ను గురించి మనం మాట్లాడుకున్నాం. విజన్ థెరపీ ఎలా ఉపయోగపడుతుందని, కొంతమందికి బై బర్త్ కూడా వస్తుంది, ఇది నిజమేనా డాక్టర్ గారు? అవునండి, డెఫినెట్లీ. సో కొంతమందికి ఏంటంటే నార్మల్గా జెనెటికల్గా అంటూ ఉంటాం, మదర్ ఫాదర్కి ఉంది డెఫినెట్లీ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మామ్ డాడ్కి లేకుండా వేరే లైక్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఉండొచ్చు, మా అమ్మాయికి కానీ. సో అలా సో ఆ విధంగా కూడా జెనెటికల్గా కొంతమందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ హౌఎవర్ లైక్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా మొబైల్స్ యూస్ చేస్తూ ఉన్నారు పిల్లలు. సో ఆ విధంగా ఏంటంటే దూరం చూస్తున్న కళ్ళు వచ్చేసి స్ట్రైట్గా ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అంటూ ఉంటాం. ఇంటర్మీడియట్లో ఏంటంటే కొంచెం ఇన్వర్డ్ అయిపోవడం జరుగుతుంది కళ్ళు. సో ఇంకా దగ్గర తీసుకొచ్చాను అనుకోండి, సో డెఫినెట్లీ నా కళ్ళు ఇంకా దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో పిల్లలు ఏంటంటే లేతగా ఉంటాయి మజిల్స్ కాబట్టి డెఫినెట్లీ సో పిల్లలకి మొబైల్స్ అనేది చాలా డేంజరస్. సో మొబైల్ వల్ల కూడా నార్మల్గా స్క్వింట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో పిల్లలకి ఎంత దూరం మనం మొబైల్తో పెడితే అంత మంచిది. సో ఈ ఇష్యూని మనం ఎంతవరకు రెడ్యూస్ చేయగలం డాక్టర్? 100% ఇది రికవరీ అవుతుందా, లేకపోతే జస్ట్ గ్రాడ్యువల్గా మనం తగ్గించుకుంటూ రావచ్చా? సో డిపెండ్స్ అపాన్ వాళ్ళ డీవియేషన్ అంటే ఎంత ప్రిజం పడుతుంది, ఓకే, సో ఎంత డీవియేషన్ ఉంది. సో ఆ మెజర్మెంట్ అనేది మనం అసెస్మెంట్లో చేయడం జరుగుతూ ఉంటుంది. సో అసెస్మెంట్ తీసుకున్న తర్వాత ఓవరాల్గా వాళ్ళకి పిల్లలు డెఫినెట్లీ 90+ రిజల్ట్స్ అనేది ఉంటుంది. సో కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి మనం చేయలేము అన్నమాట. సో ఓవరాల్గా అసెస్మెంట్లో మనం ఫుల్ ఫ్లెడ్జ్గా మనం అసెస్ చేసిన తర్వాత వాళ్ళకి సర్జికల్గా వెళ్ళాలా లేకపోతే విజన్ థెరపీ త్రూగా మనం తగ్గించగలం అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో ఓవరాల్గా పిల్లలు అయితే డెఫినెట్లీ ఏదైతే స్క్వింట్ ఐ ఉంటుందో సో మనం విజన్ థెరపీ ఇస్తూ ప్రిజమ్ గ్లాసెస్ ఇస్తూ వాళ్ళకి నియర్ టు నార్మల్ తేవడం అనేది చాలా కేసెస్ చేశాము మనం. సో చాలామంది ఫీడ్బ్యాక్స్ అనేది లైక్ డెఫినెట్లీ పాజిటివ్గానే ఉంటాయి. సో ఆ విధంగానే పెద్దవాళ్ళకి కూడా కొంచెం, ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. సో వాళ్ళ రొటీన్ లైఫ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్లీ సో విజువల్ డిస్టర్బెన్సెస్ ఉండకుండా వాళ్ళు ఏదైతే నార్మల్గా సర్జరీ అనుకుంటా ఉంటామో ఆ విధంగా మనం ప్రొసీడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో చూసారు కదా వ్యూవర్స్, సో ఆటిజం కానీ ADHD బిహేవియరల్ ఇష్యూస్ కానీ మీ పిల్లల్లో కనిపించినట్లయితే అండ్ అలానే విజన్ సీకింగ్ ఛాలెంజెస్ కానీ సో విజన్ థెరపీ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎన్నో ఇక్కడ మనకి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయండి. మీ పిల్లల్లో ఇలాంటి చేంజెస్ కనిపిస్తే డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకొని ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఎలాంటి వాటినైనా రెడ్యూస్ చేయొచ్చు ట్రీట్మెంట్ అని డాక్టర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.